దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 5th సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనము. 2 Chronicles chapter 31 and verse 20. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాజైన హిజ్కియా యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి చాలా ముఖ్యము. దేవుని దృష్టికి, and in English it says in the sight of God. In the sight of God. దేవుని దృష్టికి, మన దృష్టికి కాదండి. చాలామంది భక్తి చేస్తాము, లేక ప్రార్థన చేస్తాము, లేక వాక్యము చెప్తాము, పాటలు పాడతాము, మన దృష్టి కోణములోనే చేస్తూ ఉంటాము. మనము దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయాలి. 3 విషయాలు. దేవుని దృష్టికి అనుకూలముగాను. చాలాసార్లు ఎక్కువ శాతం మంది స్వ అనుకూలతనే చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. స్వ అనుకూలత. నాకు అనుకూలం ఉందా? ఈ చర్చ్ నాకు అనుకూలంగా ఉందా? లేక ఈ వాక్యం నాకు అనుకూలంగా ఉందా? ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ స్టైల్ నాకు అనుకూలంగా ఉందా? లేక ఈ యొక్క బంధాలు నాకు అనుకూలంగా ఉందా? జాగ్రత్తగా గమనించాలి. నీ దృష్టికి అనుకూలత కాదమ్మా, కాదయ్యా. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. మానవుని దృష్టి దేని మీద ఆధారపడిందండి? లోక సంబంధమైన కొలబద్ద మీద ఆధారపడింది. లోకంలో ఇలా చేయాలి, మనం ఇలా చేయాలి, ఏ పైనైనా అలా చేయాలి, ఇలా చేయాలి. లోకం యొక్క తీరు దేవుని దృష్టి కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది దేవుని చిత్తాన్ని తప్పిపోవడానికి కారణం ఏంటి తెలుసా? స్వదృష్టిని ప్రకారం చేస్తారు. దే ఫాలో దేర్ ఓన్ వాట్ ఈస్ రైట్ ఇన్ దేర్ సైట్. If you follow what is right in your sight, you'll miss the will of God. Let me read this in English. And thus did Hizkiah throughout all Judah, and wrought that which was good and right and truth before the Lord his God. Before the Lord his God. Oh, praise God. What was right in the sight of God. He did what was good, right and truthful. Priya Sangama, Priya Devana Bidlara, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతున్న బాధదే. ఆసక్తి విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ స్వనీతిని పాటిస్తున్నారు. వారికి ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది చేస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరికి మారు మనసు అవసరం. మనందరం మారు మనసు పొందుకోవాలి. ప్రభా, నా యొక్క యథార్థత కాదు నాయన, మీకు యథార్థముగా, నా యొక్క అనుకూలత కాదు, మీకు అనుకూలమైన భక్తిని నేను చేయాలి, నిర్ణయాలు నేను తీసుకోవాలి. హిందీ में पढ़ेंगे दूसरा इतिहास, उसमें 31st चैप्टर और 20 वचन पढ़ रहे हैं. और सारे यहूदा में भी हिजकिय्यास ने ऐसा ही प्रबंध किया, और जो कुछ उसके परमेश्वर यहोवा की दृष्टि में भला और ठीक और सच्चाई का था, उसे वह करता था. परमेश्वर का दृष्टि में भला, ठीक और सच्चा जो है वही करता था. परमेश्वर की दृष्टि में, आपकी दृष्टि में नहीं. आपकी दृष्टि में तो आपके लिए सब कुछ सही है. आपकी दृष्टि में तो आपका मन जहाँ लहलहाता है वही सही है. నీ దృష్టి ప్రకారము నీ చుట్టుపక్కల ఏమనిపిస్తుందో కరెక్ట్ అదే అనుకుంటావు నీవు. కాదమ్మా, కాదయ్యా. You cannot go by how the world is going through. You have to live the sight of God. The sight of God. దేవునికి స్తోత్రము కలుగునుగా. చాలా ముఖ్యమండి. దేవుని దృష్టికి అనుకూలము
నీ దృష్టికి కాదు. అదేనండి, అందుకే మనము చాలా పర్యాయములు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా ఉండిపోతున్నాము. దేవుడు హిజ్కియా రాజుకు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పెంచిన, ఇది ఆయన చివరి భాగంలో రాయబడిన మాట. బట్ ముందు అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు. వై? బికాస్ హీ డిడ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ దృష్టికి మేము యథార్థంగా దేవా తండ్రి ప్రభా నాయన ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన, జాబ్స్లో బిజినెస్లో మీరుండి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో చరిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు నాయన తండ్రి, వాళ్ళ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో దేవా హాస్టల్స్ చదువుకున్న విదేశాలు వారందరూ దీవించినందుకు స్తోత్రం. దేవా తండ్రి ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి ఆస్వాదించినందుకు, మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషు వర్ధలింప చేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నీ దృష్టికి నానా దేవా అనుకూలముగా, నీ దృష్టికి యథార్థముగా, నీ దృష్టికి దేవా సరైనదిగా పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించు. మమ్మల్ని శోధుల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.